కేంద్రంలో పాలు పోసి ఒక మెడికల్ షాప్లో వాడి కోసం ఒక ఓఆర్ఎస్ తీసుకున్నాను. నీరసంగా ఉంది అన్నాడు అని. ఇక తిరిగి ఇంటికి వస్తున్నాను. ఇంటికి కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు దగ్గర నా సైకిల్ చైన్ పడింది. నేను దిగి చైన్ వేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక ఆడగొంతుతో చిన్నగా రాగాలు తీస్తున్న శబ్దం నా చెవులకు బాగా వినిపిస్తుంది. నేను కొంచెం ముందుకు చూస్తే ఒక చెట్టు కింద ఎవరో కూర్చున్నట్టుగా కనిపించింది. నాకు లోపల భయం మొదలైంది. ఈ సమయానికి ఈ దారిలో ఆడవారు ఎవరు రారు అని భయంతో గబగబా చైన్ వేస్తున్నా. కాసేపటికి ఆ ఆడగొంతుతో వస్తున్న రాగం ఆగిపోయింది. అదేంటి అని ఆ చెట్టు వైపు తొంగి చూశాను. ఇందాక కనిపించిన ఆ మహిళ కనిపించడం లేదు. అదే సమయానికి నా వెనక ఎవరో శ్వాస తీసుకుంటున్న శబ్దం వస్తుంది. నేను భయంగా కొంచెం నా తల వెనక్కి తిప్పి చూస్తే ఆ చెట్టు దగ్గర మహిళ నా వెనకాలే వచ్చి నిల్చుంది. భయంతో అరుస్తూ పరిగెత్తి కొంచెం దూరంలో ఒక చెట్టు చాటుకి దాక్కున్నాను. ఒక నిమిషం సమయం గడిచినా ఆ మహిళ వస్తున్నట్టుగా నాకు కనిపించట్లేదు. అమ్మయ్యా అనుకొని సైకిల్ అక్కడే వదిలేసి నా ప్రాణం కాపాడుకుంటే చాలు అనుకొని మెల్లిగా శబ్దం చేయకుండా నడుచుకుంటూ వెళ్తున్న కొద్దీ నా భుజాలపైన చాలా బరువు పెరుగుతుంది. ఎంత అంటే నేను అసలు నడవలేకపోతున్నాను. ఏంటి అని నా తల పైకి లేవి చూస్తే ఆ మహిళ నా పైన కూర్చుని నన్ను చూస్తూ నవ్వుతూ ఉంది.